మనకు జన్మనిచ్చిన నేల తల్లి కంటే మనుషులు ఎంతమాత్రం గొప్పవారు కాదు. ఎందుకంటే మన నేల తల్లి శాశ్వతం, మనుషులు అశాశ్వతం. అటువంటి నేల తల్లిని పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలుగా విభజించుకున్నాం. అంతవరకు ఓకే. కానీ ఆ జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఏ జిల్లాకైనా వ్యక్తి పేరు పెడితే ఆ ప్రాంతపు గొప్పదనం మరుగున పడుతుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక ప్రబుద్ధుడు గతంలో జిల్లాలను విభజించి తన ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల పేర్లను పెట్టుకుంటూ పోయాడు కొన్ని జిల్లాలకు. సరే, గతం గతః. ఎవడో సైకోగాడు చేసిన పనిని ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా ఇది ఆలోచించేనేమో ఎవరో ఆన్లైన్లో ప్రతిపాదిత 32 జిల్లాలతో కూడిన లిస్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను రిలీజ్ చేశారు. ఆ లిస్టులోని జిల్లాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప మరియు రాజంపేట. ఎలా ఉంది ఈ లిస్ట్? అద్భుతంగా ఉంది అంటారా? ఎస్, యు ఆర్ రైట్.